హలో డిజిటల్ పీపుల్. డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న జీతాలతో ఉద్యోగాలు వస్తుంటాయి. ఫ్రీలాన్సింగ్ ట్రై చేద్దామంటే కనుక సరైన ప్రాజెక్ట్స్ రావు. ఎక్కడ మిస్టేక్ చేసామో వాళ్ళకి అర్థం అవ్వదు. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ఒక పద్ధతి ప్రకారం ఒక రోడ్ మ్యాప్ వేలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకపోవడమే. సో మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ఒక్క వీడియో చూడండి. ఈ వీడియో చూసి నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే కార్పొరేట్ కంపెనీస్లో హైపేడ్ జాబ్స్ గ్రాప్ చేయొచ్చు. మంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేది చేయొచ్చు. సో మొదటగా ఈ ప్రాసెస్లో నేను చెప్పబోతుంది ఫస్ట్ స్టెప్ 3 టైప్స్ ఆఫ్ బేసిక్స్ అనేది నేర్చుకోండి. కాన్సెప్ట్ లెవెల్ బేసిక్స్, మెట్రిక్ లెవెల్ బేసిక్స్, సైకాలజీ, మార్కెటింగ్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాన్సెప్ట్ లెవెల్ బేసిక్స్ అంటే ఆ ఇండస్ట్రీలో ఏమున్నాయి టాపిక్స్ అనేవి ఒకసారి మొత్తం అవగాహన తెచ్చుకోండి. దీనిలో చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్. ఇలా అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు, ఈ పర్టికులర్ టాపిక్స్ ఎందుకు వాడతారు, ఎస్ఈఓ ఎందుకు వాడతారు, గూగుల్ యాడ్స్ ఎందుకు వాడతారు, ఈమెయిల్ మార్కెటింగ్ ఎందుకు వాడతారు, ఇలా ప్రతి దాని గురించి కూడా అవగాహన తెచ్చుకోండి. ఇది ఎలా అవగాహన తెచ్చుకోవాలి అంటే కనుక మీరు కంగారు పడక్కర్లా. మన ఛానల్లోనే వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అని నేను ఇన్డెప్త్గా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి, అట్లానే ప్రతి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తే కనుక ఓవరాల్గా మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద కాన్సెప్ట్ లెవెల్ ఐడియా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మెట్రిక్ లెవెల్ బేసిక్స్ అనమాట. మెట్రిక్ లెవెల్ బేసిక్స్ అంటే ప్రతి ఇండస్ట్రీలో మీరు ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని పదాలు, టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఈ పదాలు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటి గురించి తెలుసుకోవడం వల్ల ఒక అవగాహన ఇండస్ట్రీలో ఓవరాల్ సబ్జెక్ట్ మీద ఒక బేసిక్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్లో ఈ పదాలు విన్నారా? కాస్ట్ పర్ వ్యూ, కాస్ట్ పర్ ఇంప్రెషన్స్, ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్, కాంటెక్చువల్ మార్కెటింగ్, బ్రాండ్ పొజిషనింగ్. సో అలానే మీరు మామూలుగా యాడ్సెన్స్లో కానీ యూట్యూబ్లో కానీ గమనించి ఉంటారు. సిపిసిలు అని చెప్పి, ఆర్పిఎంలు అని చెప్పి చాలామంది ఈ మధ్య నార్మల్ యూట్యూబర్స్ కూడా వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. మరి ఈ టర్మ్స్ అసలు ఏమున్నాయో మాకు ఎలా తెలుస్తుంది అంటే కనుక సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళిపోండి. గూగుల్లోకి వెళ్ళిపోయి డిజిటల్ మార్కెటింగ్ గ్లాసరీ అని టైప్ చేయండి. ఆబ్వియస్లీ ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయండి. సో దాంట్లో కనుక మీరు ఏదో ఒక 2-3 వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు యాక్చువల్గా ఈ టర్మ్స్ ఉంటాయి చూడండి. ఏబైబి టెస్టింగ్, యాడ్ బ్లాకింగ్, యాడ్ స్పేస్, యాడ్ సెన్స్. సో కొన్ని టర్మ్స్ అనేది మీరు తీసుకొని వాటి గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. అన్నిటి గురించి తెలుసుకోవాల్సిన పని లేదండి, ఎందుకంటే కొన్ని వందల వేల టర్మ్స్ అయితే ఉంటాయి అన్నమాట. లేదంటే కనుక మీరు అంత కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటే కనుక ఇదిగోండి 50 డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ అని కానీ ఇలా సెర్చ్ చేయండి. వీటి గురించి అట్లీస్ట్ కొంత తెలుసుకోండి. వీటి అన్నిటి గురించి చదివేటప్పుడు మీకు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు బ్లాక్ యాడ్, ఎస్ఈఓ, బౌన్స్ రేటు. సో బౌన్స్ రేట్ అంటే ఏంటి అని చదివేటప్పుడు, బయర్ పర్సన్ అని చదివేటప్పుడు మీకు దాని మీద ఒక బేస్ ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్, నేను 3 బేసిక్స్ అని చెప్పాను కదా. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సైకాలజీ మార్కెటింగ్ అండి. అసలు డిజిటల్ మార్కెటింగ్కి సైకాలజీ మార్కెటింగ్కి సంబంధం ఏంటన్నా అనొచ్చు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అని మాట్లాడుకుంటున్నాం, అదేంటి బేస్ దేని మీద డిపెండ్ అయ్యింది? మార్కెటింగ్ మీదే కదా. మార్కెటింగ్లో యాక్చువల్గా కస్టమర్ సైకాలజీ, కన్జ్యూమర్ సైకాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్. వీటికి కొన్ని స్పెసిఫిక్ బ్లాగ్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. అయితే నేను బుక్స్ సజెస్ట్ చేస్తాను. సో ఈ సైకాలజీ మార్కెటింగ్కి సంబంధించి చాలా బుక్స్ ఉన్నాయండి, చాలా ఫేమస్ బుక్స్ ఉన్నాయి. బట్ నేను చదివిన ఒక 2 పుస్తకాలు ఇక్కడ సజెస్ట్ చేస్తాను, చాలా ఉన్నా కానీ. సో వీలుంటే ఆ బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి ఒకసారి. వీటిల్లో ఫస్ట్ బుక్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ ది సైకాలజీ ఆఫ్ పర్సువేషన్ అండి. సో దీంట్లో ఏంటంటే కనుక మనకి కన్జ్యూమర్ సైకాలజీ గురించి చాలా కేస్ స్టడీస్ ఉంటాయండి. నాకైతే నచ్చింది బుక్. సో మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా మంచి బుక్. ఓకే. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసరికి థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని ఉంటుందండి. సో ఆ బుక్ కూడా బాగుంటుంది. సో అది కూడా నేను వీలుంటే అమెజాన్ లింక్ అని ఏమన్నా మీకు ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. వీటిల్లో ఏంటంటే అసలు కస్టమర్ యొక్క సైకాలజీ, కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యేప్పుడు మార్కెటింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఆ కన్జ్యూమర్ బిహేవియర్స్, వీటి గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే ఉంటుంది. ఈ మార్కెటింగ్ సైకాలజీ ఎందుకు తెలుసుకోవాలి అంటే, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ముఖ్యం అంటే కనుక మీరు ఒక యాడ్ క్యాంపెయిన్ చేయాలనుకున్నా కానీ, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ అసలు ఫస్ట్ మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో మీకు తెలియాలి. ఆ టార్గెటెడ్ ఆడియన్స్ ఒక పెయిన్ పాయింట్ మీకు తెలియాలి. వాళ్ళు మన యాడ్ ఎందుకు చూస్తారు, ఎందుకు క్లిక్ చేస్తారు, క్లిక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు,
ఆ కస్టమర్ గురించి మీకు ఎక్కువగా తెలిస్తే మీరు ఆ కాపీ రైటింగ్ టైటిల్స్ కానీ, యాడ్ క్రియేటివ్ పార్ట్ కానీ, యాడ్ డిజైన్ చేసుకోవడం కానీ ఆ విధంగా రూపొందించవచ్చు. సో అలా మీరు కస్టమర్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఇలాంటి సైకాలజీ మార్కెటింగ్ సంబంధించి కేస్ స్టడీస్, బుక్స్ అనేవి మీకు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందండి. ఈ ఫస్ట్ స్టెప్లో మనం 3 చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసరికి కాన్సెప్ట్ లెవెల్ బేసిక్స్ తెలుసుకోవాలి, ఇంకోటి వచ్చేసరికి మెట్రిక్ లెవెల్ బేసిక్స్ తెలుసుకోవాలి, మూడోది వచ్చేసరికి సైకాలజీ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకుంటే ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ మీద మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. అండ్ ఇప్పుడు స్టెప్ 2కి వెళ్ళండి. అది వచ్చేసరికి ఒక స్పెషలైజేషన్, లెర్న్ సమ్ స్పెషలైజేషన్. డిజిటల్ మార్కెటింగ్ చాలా టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం. దీంట్లో 1 లేదా 2 అవి తీసుకొని దాంట్లో చాలా ఇన్డెప్త్గా వెళ్ళటానికి ట్రై చేయండి. ఓకే, అన్నిటి మీద ఒక అవగాహన తెచ్చుకుంటాము. దాని తర్వాత ఒక దాంట్లో మనం స్పెషలైజేషన్ అవుతాం అనమాట. దేంట్లో స్పెషలైజేషన్, దేంట్లో ఎక్కువగా నేను నేర్చుకోవాలి అనేది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక్కసారి ఉన్న వాటిల్లో మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది ఐడెంటిఫై చేసుకోండి. మీకు ఏది ఇంట్రెస్టో ఎలా తెలుస్తుంది అంటే ప్రతిదీ ట్రై చేయండి. SEO ట్రై చేయండి, ఈమెయిల్ మార్కెటింగ్ ట్రై చేయండి, ఫేస్బుక్ యాడ్స్ ట్రై చేయండి. దేంట్లో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోండి. ఇంక ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. మీరు ఐదర్ లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ వీటిల్లోకి వెళ్ళిపోయి మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్, ఉదాహరణకి మీరు SEO గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఈ SEO రిలేటెడ్గా ఏం చేస్తారంటే ఈ లింక్డ్ఇన్ లాంటి వాటిల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకు మామూలుగా SEO గురించి మాట్లాడే ప్రొఫైల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళని ఫాలో అవడం స్టార్ట్ చేయండి, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ. దాంట్లో ఏమవుతుంది, వాళ్ళు కేస్ స్టడీస్ షేర్ చేసుకోవడము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని మీరు అంటే ఒక టాప్ 5 ప్రొఫైల్స్ ఇలా మీరు ఫాలో అయితే ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఆ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది. ఆ కేస్ స్టడీస్ చూసే కొద్దీ మీకు నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టిప్, అంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయడానికి. సో అయితే మీలో చాలామందికి సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అన్న నువ్వు అంతా చెప్తుంది బాగానే ఉంది, కానీ మేము దీంట్లో అన్నిటి మీద ఐడియా తెచ్చుకోవాలన్నా, మేము ఒక దాంట్లో స్పెషలైజేషన్గా డీప్గా వెళ్ళాలన్నా కానీ మాకు ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి లేదా టీచర్ ఉండాలి, ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే బాగుంటుంది. మేము ఇండివిజువల్గా ఇంత ఎత్తుక్కొని నేర్చుకునే బదులని చాలామంది అడుగుతుంటారు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటన్నా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను ఓడిన్ స్కూల్ని పరిచయం చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఫ్రీ కంటెంట్ మీకు ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాను అంటే వాళ్ళ సపోర్ట్ ద్వారానే. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి మీరు క్లిక్ చేయండి. ఓడిన్ స్కూల్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి బూట్ క్యాంప్ అనేది మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తారు, గైడ్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, మీ ప్రొఫైల్ బిల్డ్ చేస్తా అంటున్నారు. సో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్తో ఇంటరాక్షన్ ఉంటుంది. వీళ్ళకే డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది అనమాట. అలానే వీళ్ళ కరికులం కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మార్కెటింగ్, కోర్ మార్కెటింగ్ టాపిక్స్ కూడా టచ్ చేస్తున్నారు అనమాట. ఇండెప్త్గా ప్రతిదీ కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, పెయిడ్ సోషల్ కానీ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ కానీ, దాంతోపాటు మీకు ఫ్రీలాన్సింగ్కి సంబంధించి కానీ ఇంకే రిలేటెడ్ మార్కెటింగ్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలానే వీళ్ళు వచ్చేసరికి టూల్స్, ఇండస్ట్రీ సంబంధించిన టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ మీద మీకు రియల్ టైమ్గా నేర్పిస్తామని అయితే చెప్తున్నారు. ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్, సో అవి రియల్ టైంలో ఎలా చేయాలి అనేది చెప్తా ఉంటున్నారు. బ్లాగ్ క్రియేషను. ఇంకా ఫీ వచ్చి చూసుకుంటే కనుక 30,000 అయితే ఉంది. బట్ వీళ్ళు ఈ ఫీతో పాటు యాక్చువల్గా వీళ్ళు ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కావచ్చు, కెరియర్ బిల్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా మీకు జాబ్ వచ్చిన తర్వాత యాన్యువల్ CTCలో 10% అయితే తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడైతే కనుక నేను వీడియో చేసే టైంకి అయితే కనుక వీళ్ళకి June 30th ఒక బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత 28 July అయితే ఉంది. అట్లానే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ పెద్ద ఇన్స్టిట్యూట్ కాబట్టి మైట్ బి ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడవచ్చు. మీకు ఒకసారి నేను కింద లింక్ ఇస్తానని చెప్పాను కదా, లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని చూసుకోండి. సో ఇంకా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో కనుక మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా స్పెషలైజేషన్ కానీ మీరు నేర్చుకున్న సబ్జెక్ట్లో కనుక మీకు ఇన్డెప్త్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టెప్ 3కి వెళ్ళాలి. అంటే స్టెప్ 1లో అన్నిటి మీద అవగాహన తెచ్చుకున్నాం, స్టెప్ 2లో ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. మీకు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోగలరు అనుకుంటే కనుక ఆన్లైన్లో సబ్జెక్ట్స్ చూసి మీరు నేర్చుకుంటారు. లేదంటే కనుక ఇందా చెప్పిన ఓడిన్ స్కూల్ లాంటి వాటిల్లో మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట.
మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే కనుక చాలా కష్టం, ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ దీంట్లో. సో ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీ సర్కిల్లో మీ చుట్టాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు, అంకుల్స్ కావచ్చు, ఎవరైనా మీ ఫాదర్ లేదా పేరెంట్స్ సంబంధించి సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేశారనుకోండి, రియల్ ఎస్టేట్ కానీ, లేదంటే ఆడవాళ్ళు కొంతమంది ఫుడ్ బిజినెస్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఓకే, ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, మీ బిజినెస్ మేము ఫ్రీగా ప్రమోట్ చేస్తామని చెప్పండి. ఒకవేళ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, మీరు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఫోటోలు అవి తీసి దాంట్లో పెడుతూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో వర్క్ చేయడం ఎలాగా అనేది మీరు ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా మీ సర్కిల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు, లిటిల్ యాడ్ బడ్జెట్ పెట్టుకోమనండి, క్యాంపెయిన్స్ మీరు ఫ్రీగా చేయండి. ఆ క్యాంపెయిన్స్ చేసేటప్పుడు అసలు ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయడం ఎలాగా, కాపీరైట్ టైటిల్స్ ఎలా ఉండాలి, సో అట్లానే ఈ క్లిక్స్ అనేవి ఎలా పడుతున్నాయి, అనలిటిక్స్ చూసుకోవడం ఎలాగా, సో ఫేస్బుక్ పిక్సెల్స్ ఎలాగా, ఇవన్నీ కూడా మీకు అవగాహన వస్తుంది. అంటే ప్రాక్టికల్గా, అంతకుముందు థియరిటికల్గా నేర్చుకున్న ప్రతిదీ మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేశారంటే మీకు సూపర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అన్న అసలు నా సర్కిల్ ఎవరూ లేరు, మాకు ప్రాజెక్ట్స్ ఎవరు ఇవ్వరు, లేదా మమ్మల్ని నమ్మి యాడ్ బడ్జెట్ ఎవరు పెట్టరు, అలాంటప్పుడు మేమేం చేయాలి అంటే కనుక, అప్పుడు మీకున్న మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే కనుక, ఐదర్ మీరే సొంతంగా ఒక బ్లాగ్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ పెట్టుకోండి. ఓకే, మీరు రాయగలరు అనుకుంటే ఒక బ్లాగ్ స్టార్ట్ చేయండి. ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి ఆ బ్లాగ్కి SEO చేసుకుంటూ, అట్లానే ఆ బ్లాగ్కి యాక్చువల్గా యాడ్స్ రన్ చేసుకుంటూ, ఆ బ్లాగ్ వర్డ్ ప్రెస్ సెట్ చేయడం, ఇవన్నీ నేర్చుకోండి. లేదు మీరే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ఇప్పుడు వస్తున్న AI టూల్స్తో కంటెంట్ క్రియేట్ చేస్తూ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చో ట్రై చేయండి. సో ప్రాక్టీస్. నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎలా చేశాను చెప్పనా, ఫస్ట్ ఒక న్యూ అరైవల్ అనే వెబ్సైట్, అంటే మేము స్టార్టప్ స్టార్ట్ చేసాం. ఆ స్టార్టప్కి బయట అడిగితే చాలామంది SEOకి చాలా కాస్ట్ చెప్పారు. మనకు తెలిసిందే కదా, మనం చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు జుగాడుగా ఆలోచిస్తాం. అందుకని చెప్పి మనమే ఎందుకు చేయకూడదు అని చెప్పి కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ SEO అనేది ఆ బ్లాగ్ మీద ఇంప్లిమెంట్ చేసాం. అలా ఆ రోజుల్లో ఒక 3-4 మంత్స్ కష్టపడంగానే అండి మా బ్లాగ్కి యాక్చువల్గా మంత్లీ వచ్చేసరికి 20,000 నుంచి 30,000 ట్రాఫిక్ వచ్చేది. ఇది బేస్ లెవెల్లో చేస్తే మంచి ట్రాఫిక్ వచ్చినట్టు. అలా నేను అసలు ఈ సబ్జెక్ట్కి ఎక్స్ప్లోర్ అయ్యా. అక్కడి నుంచి 1 by 1 నేర్చుకుంటూ, అంటే నా స్టార్టప్ కోసం నేను నేర్చుకుంటూ కొద్దిగా టైం పట్టినా కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళా. నాకు మంచి నాలెడ్జ్ వచ్చింది. రీసెర్చ్ చేసినప్పుడు మంచి కేస్ స్టడీస్ దొరికాయి అన్నమాట. సో అలా మీరు మీ లెర్నింగ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్సే కాదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ కొద్దిమందికి మనం మాట్లాడుకున్న 2 ఆప్షన్స్ వర్కౌట్ అవ్వండి. అంటే వాళ్ళు సొంతంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోలేరు, వాళ్ళకి ఏం నెట్వర్క్ ఉండదు. అలానే సొంతంగా బ్లాగ్ కానీ ఛానల్ కానీ స్టార్ట్ చేద్దామంటే సరైన గైడెన్స్ ఉంటుంది కాబట్టి భయపడతాం. మరి అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే కనుక, నేను ఇందాక ఆల్రెడీ ఓడిన్ స్కూల్ గురించి చెప్పాను కదా. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తారండి. సో ఇక్కడైతే కనుక స్పెసిఫిక్గా చూస్తే వీళ్ళు ఫేస్బుక్, గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయించి ఆ రిపోర్ట్స్ అనలైజ్ చేయడము, బ్లాగ్ క్రియేట్ చేసి అట్లానే SEO ప్లగ్గిన్స్ కానీ కంటెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయడము, ఈమెయిల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి మానిటర్ చేయడము, ఇలాగా ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకొని దాని మీద రియల్ టైంలో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనం ఈజీగా పొందొచ్చు. అది మన రెజ్యూమ్లో పెట్టుకుంటే మన ఫ్రీలాన్స్ వర్క్స్ కానీ జాబ్స్ కానీ ఈజీ అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలన్నా కానీ, లేదు ఒక హైపేడ్ జాబ్స్ తెచ్చుకోవాలన్నా కానీ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్. రెజ్యూమే, అంటే హైపేడ్ జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటే రెజ్యూమే, ఫ్రీలాన్సింగ్కి వెళ్ళాలనుకుంటే ఒక ఫ్రీలాన్సింగ్ పోర్ట్ఫోలియో. ఇలా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా రెజ్యూమోలో ఏం పెడతారు, నేను SEO మీద వర్క్ చేశాను, 2020 నుంచి 24 వరకు నేను ఈ కంపెనీలో వర్క్ చేశాను, నేను SEOలో బ్యాక్ లింక్స్ క్రియేట్ చేశాను. ఇది కాదండి, ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, రిజల్ట్స్ ఏం తీసుకొచ్చారు అనేది రెజ్యూమ్లో పెట్టండి. ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ రన్ చేస్తే మీరు ఆ క్యాంపెయిన్ తీసుకునే ముందు బిజినెస్ ఓనర్కి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, తీసుకున్న తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, ఇక్కడే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను, మీరు మెట్రిక్స్ మీద అవగాహన తెచ్చుకోండి బేసిక్స్లో అని చెప్పింది, అది ఇక్కడ కనెక్ట్ అవుతుందండి మీకు. ఎందుకంటే మీరు మెట్రిక్స్ మీద, అంటే ఆ కీవర్డ్స్ మీద అవగాహన తెచ్చుకుంటే మీరు రెజ్యూమ్లో ఏం పెట్టాలో మీకు నాలెడ్జ్ వస్తుంది. ఉదాహరణకి CPV, CPL, ప్రాఫిట్స్, ఇంప్రెషన్స్, సేల్స్,
సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మీ రెజ్యూమ్లో మీరు ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, మేము ప్రాక్టికల్గా ఇది చేసాము, దీని ముందు బిజినెస్ ఇలా ఉంది, దీని తర్వాత దీని రిజల్ట్స్ ఇలా ఉన్నాయి అనేది మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అండి అంటే ఎవరైతే మిమ్మల్ని జాబ్ పిలవాలనుకుంటారో వాళ్ళు మీరు రెజ్యూమ్ చూడంగానే వాళ్ళకి అర్థమైపోతుందండి వీళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి. 100 రెజ్యూమ్ల పక్కన మీ రెజ్యూమ్ పెడితే మీ రెజ్యూమ్ అనేది యూఎస్పి యూనిక్ అవుతుంది అనమాట. ఇంకా ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్గా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి, అది పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి అంటే కనుక సిమిలర్ వేనే మీరు అక్కడ ఏం చేస్తారు, ఫ్రీలాన్సర్గా మేము ఇన్ని బిజినెస్లు వర్క్ చేసాము. సో అయితే ఆ బిజినెస్లు వర్క్ చేసినప్పుడు రిజల్ట్సే కాదు, మీకున్న లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఫ్రీలాన్సర్కి జాబ్కి తేడా ఏంటి అంటే ఫ్రీలాన్సర్ అనేవాడు ఒక ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ లాగా. మీకు ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తే కనుక మీరు ఇండివిజువల్గా కానీ లేదు ఒక టీమ్ ఆఫ్ మెంబర్తో వర్క్ చేయగలరన్న నమ్మకం అవతల క్లయింట్కి రావాలి. అందుకని ఇక్కడ కొద్దిగా ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లానే మీ లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్పెసిఫై చేయండి. అవి జాబ్లో కూడా ఇంపార్టెంటే. ఓవరాల్గా జాబ్ అయినా ఫ్రీలాన్సింగ్ అయినా కానీ మీ పోర్ట్ఫోలియోస్ అనేవి ఈ వేలో మీరు రిప్రజెంట్ చేస్తే మటుకు ఖచ్చితంగా బిగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, లేదు అంటే కనుక మంచి హైపేడ్ జాబ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ పాయింట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే అన్న, సరే మేము పోర్ట్ఫోలియో ఒకటి తయారు చేస్తాము, మాకు జాబ్ కావాలి లేదంటే కనుక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కావాలి, అవి ఎలా గ్రాప్ చేయాలి? సో హౌ టు గెట్ ప్రాజెక్ట్స్ ఆర్ జాబ్. సో జాబ్కి అయితే కనుక ఫస్ట్ జాబ్కి వచ్చేసరికి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే అండి, నార్మల్ వేసే, అందరికీ తెలియని వేసే ఏం కాదు, లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. కాకపోతే దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటి అంటే కనుక మీరు ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ హెచ్ఆర్సీ కానీ లేదంటే కనుక ఆ కంపెనీలో టాలెంట్ ఎక్విజిషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ పట్టుకోవడానికి ట్రై చేయండి లింక్డ్ఇన్లో. ఈ ఈమెయిల్ ఐడీస్ ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక మనకు కొన్ని టూల్స్ ఉన్నాయండి. apollo.io అని, ఇన్స్టాంట్లీ అని చెప్పి, హంటర్ అని చెప్పి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ కొద్దిగా కాస్ట్ ఉంటాయి, అంటే $40 ఫ్రీ ఉంటుంది. ఫ్రీలో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, కాస్ట్ అయితే కనుక $40 అలా ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు పెట్టుకోగలరు, ఎందుకంటే జాబ్ కోసం చూసే వాళ్ళంటే ఎక్కువ అన్ఎంప్లాయిడ్ కాబట్టి వాళ్ళు స్పెండ్ చేయలేకపోవచ్చు. బట్ ఒకవేళ స్పెండ్ చేయగలరు అనుకుంటే ఒక 2-3 కలిసి ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోను. ఈ టూల్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే చెప్పాను కదా ఇందాక, లింక్డ్ఇన్లో ఈ ప్రొఫైల్ సంబంధించి ఈమెయిల్స్ అవి వస్తాయి. కోల్డ్ ఈమెయిల్ చేయడానికి ఈ టూల్స్ని వాడుతూ ఉంటారు. మీరు వీటిల్లో ఈమెయిల్స్ తీసుకొని యాక్చువల్గా వాటికి అంటే ఆ పర్టికులర్ టాలెంట్ ఎక్విజిషన్ ఆఫీసర్స్, హెచ్ఆర్స్, కంపెనీ ఓనర్స్ వాళ్ళ ఈమెయిల్స్ అనేవి అక్కడ ఉంటే కనుక అవి తీసుకొని వాటికి ఈమెయిల్ చేయడానికి ట్రై చేయండి. అలా ఈమెయిల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆ ఈమెయిల్ని ప్రాపర్ వేలో మీరు పిచ్చింగ్ చేస్తే కనుక మీకు రెస్పాన్స్ వస్తుందండి. సేమ్ అదే లింక్డ్ఇన్ అందరూ వాడుతున్నారు, ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఈవెంట్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ తెలుస్తాయి మనకి? జనరల్గా మీకు మేరా ఈవెంట్స్ అని, అట్లానే టికెటింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి, ఇంకో టౌన్ స్క్రిప్ట్ అని చెప్పి, అట్లానే పేటీఎంలో పేటీఎం ఈవెంట్స్ అని ఉంటుంది. అంతెందుకండి, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్, ఈవెంట్స్ ఇన్ వైజాగ్ ఇలా ఎందుకంటే గూగుల్ కానీ ఫేస్బుక్లో కానీ సిటీలో జరిగే ఈవెంట్స్ గురించి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా టికెటింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ ఇలా ఈవెంట్స్ అని సెట్ చేసినప్పుడు కానీ మీకు కొన్ని స్టార్టప్ ఈవెంట్స్, మార్కెటింగ్ సంబంధించి ఈవెంట్స్, ఐటీకి సంబంధించి ఈవెంట్స్ ఇవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఈవెంట్స్కి వెళ్ళండి. ఆ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ పరిచయాలు పెంచుకొని మీరు ఒకవేళ జాబ్ కోసం చూస్తుంటే కనుక మీ పోర్ట్ఫోలియో అనేది కొద్దిగా క్రియేటివ్గా చేసి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి. లేదు ఫ్రీలాన్సింగ్ కోసం చూస్తుంటే చిన్న బిజినెస్ కార్డ్ ఇవ్వండి. ఓకే, అక్కడ ఎవరు పట్టించుకోలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక టెక్నిక్ చెప్తా. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈవెంట్ ఓనర్స్ ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేస్తూ ఉంటారు. అయ్యే వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు అవుతాయి అన్నమాట. మీరు అలా గ్రూప్గా ఫామ్ అయినప్పుడు అక్కడ చాలామంది ఏం చేస్తారంటే మాకు పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ కావాలి, లేదా మా దగ్గర జాబ్ ఉంది, ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కావాలని పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు పిక్ చేసుకోండి ఆ గ్రూప్స్లో. ఓకే, అలానే మీకు ఇంకా చాలా గ్రూప్స్ ఉంటాయి. వీటి గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను ఇంకా పర్టికులర్ వీడియోస్ చేస్తాను. మేము చాలా గ్రూప్స్లో ఉన్నాము. సో వాటన్నిటి గురించి పర్టికులర్గా నేను తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఒక రోజులో డెవలప్ అవ్వండి. స్లోగా మీరు ఆ నెట్వర్క్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మీకు ఆ కాంటాక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇలా మీరు జాబ్స్ అప్లై చేయొచ్చు, ఇలాగా మీరు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేది గ్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అండి నా ఓవరాల్ 17 years ఎక్స్పీరియన్స్లో నేను ఒక కంపెనీ రన్ చేసి, నేను ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేసి, సో కొన్ని స్టార్టప్స్ రన్ చేసి, సో డిఫరెంట్ డిజిటల్ మార్కెటర్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యి చెప్తున్న విశేషాలు అండి.
సో ఇవన్నీ కూడా మీరు లైట్ తీసుకోవద్దు. ప్రతిదీ చాలా వాల్యుబుల్ థింగ్. మేము చేసిన మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ నుంచి కవర్ చేసి మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో మీరు కనుక ఒక ప్రాపర్ ట్రైనర్స్ దగ్గర, ప్రాపర్ ఎక్స్పర్ట్స్ దగ్గర రియల్ టైంలో మంచి సబ్జెక్ట్గా ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి అంటే ఆల్రెడీ నేను ఓడియన్ స్కూల్ గురించి చెప్పాను కదండి. వాళ్ళకి సంబంధించిన లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని పిన్ చేస్తాను. ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి నేను చెప్పిన రోడ్ మ్యాప్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి మీకు అవకాశం. సో ఇది ఓవరాల్గా ఒక రోడ్ మ్యాప్ అండి. ఇంకా ఇన్డెప్త్గా దీని మీద తెలుసుకోవాలి అంటే కనుక నేను కన్సల్టింగ్ ప్రొవైడ్ చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్టింగ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. పెయిడ్ కన్సల్టింగ్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నలుగురికి షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సక్సెస్. మీరు రవికిరణ్. థ్యాంక్ యూ.